ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు సమావేశమయ్యారు. ఈ నెల 14న కరీంనగర్లో నిర్వహించే బీసీ గర్జన సభపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని ప్రధానాస్త్రంగా తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంలో అధికార పక్షాన్ని కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ కరీంనగర్ వేదికగా బీసీ సభకు ప్లాన్ చేస్తోంది. నిజానికి ఈ నెల 8వ తేదీననే ఈ సభ జరపాలనుకున్నప్పటికీ 14వ తేదీకి మార్చుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. దేవిక, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు సమావేశం అయ్యారు. ఈ నెల 14 కరీంనగర్ లో నిర్వహించే బీసీ గర్జన సభపై వాళ్ళు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని ప్రధానాస్త్రంగా తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంలో అధికార పక్షాన్ని కార్నర్ చేసేందుకే బీఆర్ఎస్ కరీంనగర్ వేదికగా బీసీ సభకు ప్లాన్ చేస్తుంది. నిజానికి ఈ నెల 8వ తేదీన ఈ సభ జరగాల్సి ఉన్నప్పటికీ 14వ తేదీకి మారుస్తూ ఈ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఢిల్లీలో ధర్నా నిర్వహించి వచ్చింది. ఆ సందర్భంగా బీసీల రిజర్వేషన్ కోసం క్షేత్రస్థాయిలో తాము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు తాము చేశామని, ప్రభుత్వం పంపిన బిల్లులను, ఆర్డినెన్స్ ను ఆమోదించకుండా రాష్ట్రపతిని బీజేపీ అడ్డుకుంటూనే బీజేపీకి మద్దతుగా టీఆర్ఎస్ నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఖండిస్తూ బీఆర్ఎస్ చికండి పాత్ర పోషిస్తుందని చెప్పి దుయ్యబట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి కౌంటర్ గా బీఆర్ఎస్ ఈ సభ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ముఖ్యమంత్రి అటాక్ ఈ సభ వేదికగా కేసీఆర్ ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి. మరి దేవిక. రైట్, థ్యాంక్ యూ బాసిత్.